హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను మక్క గారెలు చేస్తున్నానండి. తెలంగాణ స్పెషల్ మక్క గారెలు. నేను 3 కంకులు తీసుకున్నాను. అన్నీ ఒలిచానండి. మంచిగా నీట్గా ఒలిచి బాగా నీట్ చేసి పెట్టుకున్నాను. అందులో మక్క బూరు కూడా లేకుండా నీట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను. నేను ఈ మిక్సీలోనే చక్కెర వేసానండి. ఎందుకంటే వాటర్ కొన్ని యాడ్ చేశాను, కొద్దిగా చక్కెర వేసాను. చక్కెరలో కూడా నీరు ఉంటుంది కదా, అందుకే ఎక్కువ వాటర్ పోస్తే లూజ్ అవుతుంది పిండి అని ముందులే చక్కెర వేసాను. చక్కెర కూడా మంచిగా కరుగుతుందని వేసానండి. మాకు చాలా స్వీట్గా తినడం ఇష్టం అండి, అందుకే వేసాను. ఇందులో నేను కొత్తిమీర వేసానండి. కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లాకు అన్నీ వేసానండి. చాలా బాగుంటుందండి మక్క గారెలు. ఈవినింగ్ స్నాక్స్లో కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. అయినా సమ్మర్లో కూడా స్పెషల్ కదండి మక్క గారెలు, చాలా బాగుంటుంది. నేను ఒక బాణీ పెట్టుకున్నాను. ఆయిల్ నిండుగా పోసుకోవాలండి. తక్కువ పోసుకుంటే మక్క గారెలు ఆ గారె వేసేటప్పుడు కింద అడుగంటుతుంది. ఆయిల్ అనేది ఎక్కువ పోసుకోవాలి. నేను నిండుగా ఆయిల్ పోసుకున్నాను. చాలా బాగుంటుంది. వీటితోని మంచూరియా చేసుకోవచ్చు, బోండాల్లాగా వేసుకోవచ్చు, మక్కట్టు చేసుకోవచ్చు. మక్కలతో చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇందులో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి. బెల్లం యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. కానీ తెల్లవారి ఆనియన్స్ వేస్తే ఏంటంటే తెల్లవారివి స్మెల్ వస్తాయండి, అందుకే ఆనియన్ వేయలేదు నేను. ఆనియన్స్ కూడా వేసుకుంటారు చాలామంది, ధనియాలు కూడా వేసుకుంటారు. నేను ధనియాలు వేయలేదు. ఒక పేపర్ తీసుకున్నాను, పేపర్పై నూనె ఒత్తి అట్లా గారె వేసానండి. ఇందులో ఆయిల్ హీట్ ఎక్కాక గారెలు వేసానండి. అందుకే ఆయిల్ అనేది నిండుగా పోసుకోవాలండి. తక్కువ పోసుకుంటుంటే అది గారె అనేది అంటుకుంటుంది. నేను కొంచెం సోడా కూడా వేసాను. చక్కెర వేస్తేనే ఇవి పొంగుతాయండి. సోడా కూడా కొంచెం వేసుకున్నాను. నాకు కొంచెం లావుగా చేయడం ఇష్టము, లావుగా ఉండాలండి గారె అనేది. నాకైతే అలా ఇష్టము. ఎందుకో ఇవాళ మక్క గారెలు తినాలనిపించిందండి, మీతో షేర్ చేసుకుందామని చేశానండి. ఎంతమందికి ఇష్టం మీకు కూడా మక్క గారెలు? అందరికీ ఇష్టం ఉంటుందండి. తెలంగాణలో స్పెషల్ కదండి ఇది కూడా. మక్క గారెలు అనేది చాలా బాగుంటుందండి. నేను చిన్న ముక్కడే పెట్టుకున్నానండి, అందుకే 4-5 వేసాను. లేకపోతే ఎక్కువ వేస్తే అవి గోలవండి. అందుకే మన ఆయిల్ బట్టి ముక్కుడు బట్టే వేసుకోవాలి. చూడండి, బ్రౌనిష్లో మంచిగా గోల్డెన్ బ్రౌన్లో చాలా బాగుంటుందండి. నా మక్క గారెలు కూడా రెడీ అయ్యాయండి. నేను కొన్ని స్వీట్ చేశాను, కొన్ని హాట్ కూడా వేసుకున్నాను. చాలా బాగుంటుందండి. నాకు కొంచెం హాటు తినేవాళ్ళు ఉన్నారు, స్వీట్ తినేవాళ్ళు ఉన్నారని 2 చేశాను నేను. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత మంచిగా అయ్యాయో, క్రిస్పీగా చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.